హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా? గోకరకాయ అండి. తెలంగాణలో మేమైతే గోకరకాయ అంటాము, ఆంధ్రాలో గోరుచిక్కుడు అంటారు, తెలుసుకుందే కదా. సో నేను గోకరకాయ విత్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ వేసి పక్కకు పెట్టేశాను. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న ఈ గుడ్లని ఆయిల్లో వేయించాలన్నమాట. చూపించేస్తాను చూడండి. చూస్తున్నారా, ఎగ్స్ అయితే వేసేసాను. సో ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో వేసేస్తే ఏంటంటే కొంచెం నీసు వాసన వస్తుంది కదా, అందుకని ఇలా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారా, ఇలా ఫ్రై అయిపోవాలి. సో ఇందులో నేను కొంచెం పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను, ఎందుకంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, కొంచెం పసుపు వేసాను, అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. సో ఇవి అయితే వేగిపోయింది, ఫ్రై అయితే అయిపోయింది. ఇక ఇది మనం వేరే గిన్నెలోకి పెట్టేసేద్దాం. ఇదైతే పక్కకు పెట్టేసాం. ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ పోసాను, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేద్దాం. చూస్తున్నారా, ఆనియన్స్ అయితే వేసేసాను. పవర్ పోయింది, అందుకే కొంచెం డల్ అయిపోయింది వీడియో. కరివేపాకు వేస్తున్నాం. ఫ్రెష్గా ఉంది కరివేపాకు, చెట్టు నుంచి తెంపుకొచ్చా. సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే అది కూడా వేగుతుంది. చూడండి, నేనైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది కొంచెం వేగాలి, లేదంటే కర్రీ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది. అదన్నమాట మ్యాటర్. మీలో ఎంతమందికి తెలుసు ఈ కర్రీ, ఎంతమంది చేసుకొని తిన్నారు కామెంట్ చేయండి. అలాగే చూస్తూ వెళ్ళకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గోకరకాయ అయితే వేసుకుందాం. ముందుగా పెట్టుకున్న గోరుచిక్కుడు. వావ్, కరెంటు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది మంచిగా కలిపేద్దాం. చూస్తున్నారా, ఇదన్నమాట కర్రీ. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది వేస్తే సరిపోతుంది. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాం. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఎగ్ వేసేస్తాను. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ అయితే వేసేద్దాం. ఇది బాగా కలిపేయాలి. సో ఇదన్నమాట ఎగ్ కర్రీ. ఇందులో లాస్ట్కి నేను కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేస్తాను. సో చూస్తున్నారా, కొత్తిమీర అయితే వేసేసాను. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మాత్రము కుక్ అవ్వనివ్వాలి అంతే, ఎందుకంటే ఎగ్ కూడా వేసాను కదా, సో కారం కూడా పట్టాలి కదా ఎగ్కి. సో అదనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదన్నమాట నా స్టైల్లో గోకరకాయ అండ్ ఎగ్ కర్రీ. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ చేయండి. సో చూసిన వారు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.